కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఐపీఎల్ మ్యాచ్ చూస్తే క్రైమ్ రేట్ తగ్గే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే క్రైమ్ రేట్ని ఎట్లా తగ్గియాలి అనే సమీక్షల ఒక పోలీస్ ఆఫీసర్ చేస్తున్న పని అదే. చూడు, యూపీల షాజహాన్పూర్ల సంపూర్ణ సమాధాన్ దివస్ అంటే ఇప్పుడు మనం బేసిక్గా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా వేదికలు ఇలాంటివి పెడుతుంటాం కదా, అట్లనే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి క్రైమ్ని తగ్గించడానికి ఒక మీటింగ్ పెట్టినరు. దాన్నే ఈ సంపూర్ణ సమాధాన్ దివస్ అంటారు అనమాట. ఆ రోజు పోలీసులు కామన్ పబ్లిక్ కూర్చొని మాట్లాడతారు. ఆ మీటింగ్లో భాగంగానే ఆ పోలీస్ ఆఫీసర్ ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు అన్నట్టు. అంతే కదా, మరి మనమేమో దినమంతా కష్టపడి ఆ వచ్చిన పైసలతో ట్యాక్సులు కట్టి ఆ ట్యాక్స్ పైసలతోని వీళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా కుర్చీలో ఊసబెట్టి చల్లగా ఏసీలా మంచి ఒక హోదా ఇస్తున్నాం కదా. అంతే మరి జనాలను ఎట్లా ఎర్రిపప్పల్ని చేయాలో వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. యూపీలో ఇట్లా జరుగుతుంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడండి. ఓయో రూమ్లో సేఫ్ కాదనుకుంటున్నారో లేకపోతే మేక్ అ విష్ లాంటి ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు, కానీ ఒక జంట అంబులెన్స్లో ఇలాంటి పెంట కథలు పెడుతున్నారు అన్నట్టు. ఆ అంబులెన్స్ పక్క నుంచి పోతున్న జనాలకి ఇదేంది, ఏదో పేషెంట్ కనిపించాలి కానీ అంబులెన్స్లో ఎవరో ఇద్దరు ఏదో పెంట పని చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని డౌట్ వచ్చి చేజ్ చేస్తే ఈ ఇద్దరు జంట చేస్తున్న పెంట కథను చూసిర్రు అన్నట్టు. వాళ్ళు యువత అన్ని రంగాలలో ముందుకు పోవాలి, దూసుకుపోవాలి అని అన్నారు, కానీ ఇట్లా అంబులెన్స్లలో దూసుకుపోమని ఎవ్వరు చెప్పలేదు, ఇట్లాంటి అడ్డమీద పనులు చేయమని ఎవ్వరు చెప్పలేదు. అయినా రోజు రోజుకి ఇలాంటి వార్తలు బాగా ఎక్కువ వినాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది.